ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హర హర మహాదేవ శంభో శంకర. 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 స్వామి, మీరు మా ఇంట్లో కాలు మోపారా? చాలా సంతోషం స్వామి. మీ రాకతో మా ఇల్లు పావనమయ్యింది. కాదు తల్లి, పావనం కాలేదు. పంచభూతాలు పగబట్టినట్టుగా అరిష్టం ఈ ఇంటిపై నాట్యం చేస్తుంది తల్లి. కాలం కాలనాగులా మారి నీ కొడుకును కాటయ్యబోతుంది తల్లి. ఏంటి స్వామి మీరనేది? నా కొడుకి గండం ఏంటి? అవును తల్లి, మీ వంశం చేసిన నిర్లక్ష్యమే పగపట్టి మీ ఇంటి వారసుని బలి కోరుతుంది. ఆ గండాన్ని పసిగట్టి ప్రాయశ్చిత్తం చేసుకోండి తల్లి, లేదంటే ఘోర ప్రమాదాన్ని చూస్తారు. స్వామి, నా భర్తకేం కాకూడదు. ఆ గండం ఏంటో నాకు చెప్పండి. దానికి ప్రాయశ్చిత్తం ఏంటో చెప్పండి. సొంత పిల్లం కూడా ఇంత ఓవర్ చేయదు. అది ఎంత కఠినమైనదైనా సరే నేను చేస్తాను. చెప్పండి స్వామి, ఏం చేయాలి? నువ్వేంటే చేసేది? నోరు మూసుకునుండు. నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. మీరు చెప్పండి స్వామి. అమ్మా, ఒక మగాడికి జన్మనిచ్చేది అమ్మే అయినా ఆ మగాడి ఆయుష్ను పెంచేది, ఏ శక్తి దరిచేరకుండా ఆపేది ఆ ఆలిమెడలో ఉండే తాళి మాత్రమే తల్లి. ఈ గండం నుంచి నీ కొడుకు గట్టెక్కాలంటే మీ ఇంటి ఇలవేల్పు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మనసు నిండా ధ్యానించాలి తల్లి. మీ వంశానికే సొంతమైన కొన్ని ఆచారాలు, స్వామికి చేయవలసిన సేవలు నిర్లక్ష్యంతో పక్కన పెట్టారు. మీ పూర్వీకులు ఆ స్వామిని ఎంత వైభవంగా పూజించారో అదే రీతిలో మీరు కూడా పూజించాలి.
నీ కొడుకు సతీ సమేతంగా స్వామివారికి ఆరాధన చేయాలి తల్లి. అప్పుడే దోష నివారణ జరుగుతుంది, గండం తప్పుతుంది తల్లి. మీరు చెప్పేది నిజమే స్వామి. నా కోడలు నీ సందేహం నాకు అర్థమైంది తల్లి. కోడలి స్థానంలో ఉన్న అమ్మాయి చేత పూజ జరిపించండి. మిగతాది ఆ భగవంతుడే చూసుకుంటాడు. నీ మనసులో మెదిలే ఎన్నో చిక్కు ప్రశ్నలకు ఆ స్వామియే సమాధానం ఇవ్వబోతున్నాడు. నిష్ఠగా ఆయన్ని మనసులో ధ్యానించుకో. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తి జరిగే వరకు అడుగడుగునా గండాలు ఏర్పడే అవకాశాలున్నాయి. వాటిని అధిగమించి పూజ పూర్తి చేయాలి తల్లి. పూజ మొదలుపెట్టి మధ్యలో ఆపితే ఆ తరువాత ఈ కుటుంబాన్ని ఎవ్వరూ రక్షించలేరు. స్వామి, మీరు చెప్పినట్టే మా మనవరాలు మా ఇంటికొచ్చింది. మీ చేతులతో దీవించండి. సత్యానికి అసత్యానికి అక్షరమే తేడా. అది గుర్తించనంత వరకు మనిషి అజ్ఞానాంధకారంలో ఉంటాడు. దీర్ఘాయుష్మాన్ భవ. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. కార్తీక్, అతని మాటలు ఏం పట్టించుకోకు. ఈ కాలంలో కూడా గండాలు సుడిగుండాలు ఉంటాయా? అలా కొట్టిపడే కక్క. నా కూతురు ప్రాణాలతోనే ఉందని చెప్పింది ఆయనే. అది నిజమైన ప్రూవ్ అయింది కదా. ఇలా చెప్పాడంటే అందులో ఖచ్చితంగా వాస్తవం ఉండి తీరుతుంది. అమ్మా, స్వామి చెప్పినట్టుగా నరసింహస్వామి పూజకి ఏర్పాట్లు చేయించు. అలాగే నాన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.